నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణ 12వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. తొమ్మిదవ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె. భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. తెనాలి పురపాలక సంఘానికి కేటాయించబడిన మరుగుశుద్ధి వాహనాలను లబ్ధిదారులకు అందజేశారు. షెడ్యూల్ కులాల ఆర్థిక సంస్థ సహకారంతో స్వచ్ఛతా ఉద్యమ యోజన పథకం ద్వారా సఫాయి కర్మచారులకు ప్రభుత్వ సబ్సిడీ క్రింద తెనాలి పురపాలక సంఘానికి 5 వాహనాలు మంజూరు కాగా వాటిలో 3 వాహనాలను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, రాష్ట్ర షెడ్యూల్ కులాల ఆర్థిక సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రేమకుమారి చేతుల మీదుగా వాటిని లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపాలిటీలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి ఆ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఒక మంచి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండాలని, మున్సిపాలిటీస్ క్లీనింగ్ని అప్గ్రేడేషన్ చేస్తూ దాంట్లో భాగంగా మున్సిపాలిటీలో పనిచేసే వివిధ విభాగాల్లో చాలా మోడర్నైజ్ చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రాష్ట్రంలో సఫాయి కార్మికులకి ఏదైతే మనం సెప్టిక్ ట్యాంక్ వాహనాలకి సంబంధించి వాళ్ళను కూడా వినూత్నంగా ఈ రాష్ట్రంలో 100 వెహికల్స్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత 10 రోజుల క్రితం ఇనాగరేట్ చేస్తే దాంట్లో భాగంగా మన తెనాలి మున్సిపాలిటీకి 5 వెహికల్స్ని తెనాలి మున్సిపాలిటీకి కేటాయించినందుకు, దాంట్లో భాగంగా ఈరోజు మన మున్సిపాలిటీలో 3 వెహికల్స్ని ఆ లబ్ధిదారులకి, అంటే ఏం చేసామంటే 5గురిని ఒక గ్రూప్ చేసి ఏదైతే ఈ సఫాయి కార్మికులకి సంబంధించి ఈ వెహికల్ని సుమారు 31,67,326 రూపాయలు ఖరీదు చేసే ఈ వెహికల్ 15,06,380 రూపాయలని సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అలాగే 16,60,246 రూపాయలని ఎన్ఎస్కే ఎఫ్డిసి లోన్ కింద ఈ గ్రూపుకి కేటాయించి, అంటే మొత్తం యూనిట్ కాస్ట్ 31,67,326 రూపాయలని ఎక్కడా కూడా వాళ్ళకి 5 రూపాయలు 5 పైసలు బడ్డలు లేకుండా ఈ 5గురు గ్రూప్తో ఈ వెహికల్ని వాళ్ళకు అందించటం వల్ల ఈ మెంబర్స్ జీవనోపాధి ప్లస్ ఎక్కడైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ సెప్టిక్ ట్యాంక్స్ని క్లీన్ చేసేదానికి ఇంకా మెరుగ్గా ఉపయోగపడే అధునాతన వెహికల్ని ఈరోజు కేటాయించారు. తెనాలి కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్లో మన హానరబుల్ ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కార్పొరేషన్లో 5 వెహికల్స్, డిస్లెడ్జింగ్ వెహికల్స్ అనగా సెప్టిక్ ట్యాంకు తీసే వెహికల్స్ శాంక్షన్ అయినాయి. అందులో ఒక్కొక్కటి 31,67,326 రూపాయలు సబ్సిడీ, అందులో ఉచితము 15,06,380 రూపాయలు. 5 మందికి కలిపి ఒక వెహికల్ ఇస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చైర్మన్ గారికి, అలాగే ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, ఇంకా ఈ 3 వెహికల్స్కి సంబంధించినటువంటి 25 మంది గాను మేము ఈరోజు ఇక్కడ ఈ వెహికల్స్ ఇస్తున్నాము. ఇవి ఆనరబుల్ సీఎం గారు మనకి ఆనరబుల్ సీఎం గారు 100 వెహికల్స్ మొత్తం మంజూరు చేయడం జరిగింది. 29/11/23 తాడేపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షపై కొత్తపేటలోని కళ్యాణ మండపం నందు అవగాహన సదస్సు జరిగింది. యూటీఎఫ్ మరియు జేవీవి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి
అభ్యర్థులకు పరీక్షపై అవగాహన కల్పించారు. సమకాలీన అంశాలపై పట్టు సాధించాలంటే ప్రతిరోజు ప్రధాన వార్తాపత్రికలు చదవాలని, సొంతగా నోట్స్ తయారు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా పరీక్ష సిలబస్పై పట్టు సాధించాలని సూచించారు. పరీక్షలో విజయం సాధించాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం ముద్రించిన టెక్స్ట్ బుక్స్ చదవాలని తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షలో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయని, వాటిలో నెగిటివ్ మార్కులు ఉంటాయి కాబట్టి ప్రశ్నలపై పట్టు కలిగి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో కేవీఆర్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ మాదల క్యూరీ, యూటీఎఫ్ నాయకులు మల్లేశ్వరరావు, షేక్ అహ్మద్ హుసేన్, సాంబశివరావు, ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, రైతు సంఘ నాయకులు ములక సంబిరెడ్డి, ఎన్జీఓ నాయకులు కృష్ణమోహన్, ఏడుకొండలు, కుర్రా కేదార్నాథ్, తిరుమల రెడ్డి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన అభ్యర్థులకు 120 పేజీల ఉచిత మెటీరియల్ను అందజేశారు. భారతదేశం మొత్తం మీద ప్రామాణికమైన పుస్తకం ఏంటంటే ఆర్ఎస్ సంఘం. ఓకే, ఇప్పుడు ప్రిలిమినరీ 5 భాగాలు మనం మాట్లాడుతున్నాం. భాగం ఏం చెప్పండి? భారతదేశ చరిత్ర. ఎన్ని ప్రశ్నలు? 30. భారతదేశ చరిత్రలో కూడా మీరు ఫోకస్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీద పెట్టండి. బ్రిటిష్ పీరియడ్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీద ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం. బ్రిటిష్ పీరియడ్ అంటే అర్థమైంది కదా, బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించిన వాళ్ళు చేసిన సంస్కరణలు ఇవి అడగటానికి. రెండోది జాగ్రఫీ 30, మూడోది ఇండియన్ సొసైటీ 30, నాలుగోది కరెంట్ అఫైర్స్ 30, ఐదోది ఏంటి? మెయిన్స్ లో ఎన్ని పేపర్లు ఉన్నాయి? 2 పేపర్స్. చాలా పెద్ద మార్పులు జరిగినాయి, మీరు గమనించాలి. పేపర్ 1లో 2 భాగాలు ఉన్నాయి. పార్ట్ ఏ ఆంధ్రుల సాంస్కృతిక సామాజిక చరిత్ర, ఏపీ హిస్టరీ. ఒక మాటలో చెప్పాలంటే ఏంటి? ఆంధ్రుల చరిత్ర. 75 మార్కులు, 75 ప్రశ్నలు. మీరు కొద్దిగా కష్టపడితే 75లో 70 సంపాదించు. ఫిబ్రవరి 25వ తారీఖున ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష జరగనున్నది. ఈ నేపథ్యంలో మరి ఈ గ్రూప్ 2 పరీక్షా విధానం ఎలా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎలా విజయం సాధించాలి అభ్యర్థులు అనేటువంటి అంశాల మీద మన ప్రియతమ ఎమ్మెల్సీ గారు శ్రీ కెఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మరి వారి చేత ఈరోజు ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఒక అవగాహన సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రిలిమినరీ పరీక్షలో ఉన్నటువంటి 5 సబ్జెక్టులు చరిత్ర, భూగోళ శాస్త్రం, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా వస్తున్నాయి, మరి వాటిలో ఉన్నటువంటి మెలకువలు ఏంటి, ఈసారి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది. ఈ నెగిటివ్ మార్కింగ్ ఆ విధానంలో ఏ విధంగా అభ్యర్థులు మరి ప్రశ్నలకు సమాధానాలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ ప్రజలకు సూచించారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 12వ వార్డులో ఆమె పర్యటించారు. వార్డులోని డ్రైన్లను ఆమె పరిశీలించారు. ఇళ్ల ముందు సైడ్ డ్రైన్ల మూసివేతకు గురైన కారణంగా కాలువల్లో షీల్డ్ ఎక్కువగా నిలిచిపోయిందని, అదేవిధంగా పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉన్నందున వాటి వేళ్లు కాలువలోకి చొచ్చుకుని వచ్చి మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా మారిందని, రానున్న 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. ప్రజలు కూడా వారి ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘ సిబ్బందికి అందించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఏ రామచంద్రరావు, వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. అలానే 40 వార్డులో భాగంగా ఈరోజు 12వ వార్డుకు వచ్చాము. ఇది 2వ అండి 12వ వార్డులో తిరగటం. ఈ వార్డుకు వచ్చేసి రోడ్డు సమస్యలు కానీ, కాలువ సమస్యలు కానీ, శానిటేషన్ కానీ చెప్పడం జరిగింది. ప్రజలు అది వెంటనే దాన్ని తొందరలోనే పరిష్కరిస్తామని, అలానే ఈ వార్డుకు వచ్చేసి కాలువలు డ్రైనేజీ సెలక్షన్ అయినాయి వేయలేదని అడగడం జరిగింది. తొందరగానే ఈ కాంట్రాక్ట్ను పిలిచి ప్రజలకు ఇబ్బంది పడకుండా ఈ రోడ్డు సమస్య కానీ డ్రైనేజీ అనేది సమస్య లేకుండా చూస్తామని కోరుకుంటూ, కొత్తగా ఇల్లు నిర్మించుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాలువల మీద ఈ సిప్స్ అనేది, ఇసుక అనేది వేయటాన ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళ ఇంటి ముందులో డ్రైనేజ్ అనేది అది వాటర్ అనేది ఆగిపోవటం జరిగింది. ప్రజలు కూడా కొంచెం గమనించి రాబోయే రోజుల్లో ఇలా కాలువ మీద ఏదన్నా బండల్లాగా ఏదన్నా అడ్డం వేసి ఆ తర్వాత సిప్స్ కానివ్వండి, ఇసుక కానివ్వండి ఏదైనా కానీ. ఈరోజు 12వ వార్డులో శానిటరీ వర్క్ మీద మా గౌరవ చైర్పర్సన్ గారు 12వ వార్డుని విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే శానిటరీ విషయాల మీద, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, ఇక్కడున్న శానిటరీ విషయాల మీద ఆవిడ సమగ్రంగా చూసి, ఆవిడ వీక్షించి దీని మీద చక్కగా వర్క్ చేయండి అంటూ మాకు
మంచిగా మాట్లాడడం జరిగింది. ఇందులో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటంటే 12వ వార్డులో మాకు రోడ్స్, డ్రైన్స్ అవి కూడా చేయిస్తానంటూ మేడం గారు హామీని ఇచ్చారు. మాకు సంతోషంగా ఉంది. అత్యధికంగా 40 వార్డులలో 12వ వార్డుకి సంక్షేమం అనేది సంక్షేమం కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, ఏదైనా సరే మేము ముందున్నామని చెప్పడంలో గర్వంగా భావిస్తున్నాం. అందులోనే ఈ చిన్న వర్క్, ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ ఇవి కనుక వేయిస్తే 12వ వార్డు ప్రజానికం ఎప్పటికి కూడా చాలా ఆనందంగా. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 9వ రోజు కొనసాగాయి. అంగన్వాడీ ఆయాలు, టీచర్లు, ప్రజా సంఘాల నాయకులు నిరసన దీక్షలో భాగంగా పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. దీక్షలకు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, సెంటర్ తాళాలు పగలగొట్టే పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్మికులు గత 9 రోజులుగా నిరవధిక సమ్మెలో ఉన్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తి మద్దతు ఇస్తుంది. ప్రభుత్వాన్ని వాళ్ళు ఏం కోరట్లేదు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని అమలు జరపండి, తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు వేతనం ఇస్తాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పారు. 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరంలో వచ్చింది. 5 సంవత్సరాలు వచ్చినా కానీ ప్రభుత్వం తన హామీల్ని అమలు జరపవటం శోచనీయం. ఇవాళ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మరి ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని వారు న్యాయమైన కోరికలను కోరుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే వేతనంలో సగం జీతం ఇవ్వాలని, ఆ విధంగా ప్రభుత్వం తమ కోరికల్ని అంగీకరించి ఈ సమ్మెను విరమించే విధంగా చేయాలని ఈరోజు భిక్షాటన చేస్తారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులతో నాయకులతో చర్చలు జరిపి ఈ సమ్మెని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. అంగన్వాడీ వాళ్ళ నుండి నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరిన సందర్భంగా ఈరోజు మేమందరం ఈ కొట్ల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేయడానికి వెళ్తున్నాము. మా నిధి కోసము జనాలందరిలో మేమేంటి అనేది మేము చేస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి తెలియాలని, అలాగే వాళ్ళ నుంచి మాకు సంఘీభావం కావాలని చెప్పి మేము భిక్షాటనగా వెళ్తున్నామండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ బాలబాలికల్లో మత సామరస్యాన్ని పెంపొందించేందుకు స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో సెమీ క్రిస్మస్ వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. ఐతానగర్లోని క్రీస్తు కృపాలయం లూథరన్ చర్చ్కి చెందిన డాక్టర్ విబి సర్వోన్నతరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దైవ వాక్యాన్ని వినిపిస్తూ యేసుక్రీస్తు ప్రతి ఒక్క హృదయంలో జన్మించాడని, ప్రతిరోజు క్రిస్మస్ అవుతుందని అన్నారు. క్రీస్తు సందేశాన్ని వినిపించి క్రిస్మస్ గొప్పతనాన్ని తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థులు క్రిస్మస్ తాత శాంతాక్లాస్ వేషధారణలో పిల్లలకు చాక్లెట్లు పంచుతూ సందడి చేశారు. కొందరు బాలికలు దేవదూతల వేషంలో అలరించారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. విద్యార్థులు పలు వేషధారణల్లో లఘు నాటికను ప్రదర్శిస్తూ పశువుల పాకలో క్రీస్తు జననానికి సంబంధించిన దృశ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. కొందరు విద్యార్థులు నృత్యాలు చేయగా మరికొందరు క్రిస్మస్ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒకటేనని, ఒకరినొకరు గౌరవించుకుంటూ సహకరించుకుంటూ జీవిస్తే అందరూ అభివృద్ధి ప్రధాన పయనిస్తారని తెలిపారు. స్టూడెంట్స్ కి ఈ స్కూల్ లెవెల్ నుంచే ఒక యూనిటీని డెవలప్ చేయడం కోసం, అలాగే అన్ని రిలీజియన్స్ ఏ రిలీజియన్ ఫాలో అయినా కూడా ఇట్స్ జస్ట్ కస్టమ్స్, ఎవరి కస్టమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఎవరు ఏ కస్టమ్ ఫాలో అయినా కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే we all are the human beings and we are here to help each other to create comfort to our neighbors. పక్కన వాళ్ళకు కూడా ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తూ వాళ్ళని హ్యాపీగా ఉండనిస్తూ అలాగే మనం కూడా హ్యాపీగా ఉండాలని. అలాగే ఈ క్రిస్మస్ అప్పుడు ఎవ్రీ వన్ ఆఫ్ యూ నో దట్ అబౌట్ ద శాంటా క్లాస్, రైట్? సో ఆయన రిప్రజెంటేషన్ ఏంటి, ఆ క్యారెక్టర్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే టు హెల్ప్ ద పూర్ పీపుల్. అండ్ దిస్ ఇస్ ద టైమ్ వేర్
we all need to help the poor. ఎవరైతే నీడీలో ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఎవ్రీ poor or the needy will be looking for somebody. ఎవరో వచ్చి నాకు హెల్ప్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈ సీజన్లో జీసస్ పుట్టినప్పుడు శాంటా క్లాజ్ అనే ఒక క్యారెక్టర్ వచ్చి వాళ్ళందరూ. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ బాల్యం నుండి మానవత్వపు విలువలను అలవర్చుకుని జీవనం సాగిస్తూ సమాజ అభివృద్ధికి దోహదపడాలని హితవు పలికారు. క్రిస్మస్ ఒక తంతి, క్రిస్మస్ ఒక తంతి, ఒక కబురు. పరలోకము నుంచి భూలోకానికి ఒక వార్త వచ్చింది. మీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఒక తంతి, ఒక కబురు. భయపడకుడి అనే మాట కనిపిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథమంతటిలో 366 సార్లు భయపడకుడి, వెరవకుడి, జడియకుడి, దిగులు పడకుడి అంటే సంవత్సరంలో 365 లేక 66 రోజులు ఉన్నప్పుడు రోజుకు ఒకసారి చొప్పున దీనిలో ఆ మాట కనిపిస్తుంది. ఎంత ఎనర్జెటిక్గా మీరు సంక్రాంతి సెలబ్రేట్ చేస్తున్నారో, ఎంత ఎనర్జెటిక్గా మీరు రంజాన్ సెలబ్రేట్ చేస్తున్నారో, అంతే ఎనర్జెటిక్గా క్రిస్మస్ కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఎట్ దీస్ ప్రోగ్రామ్స్. వాళ్ళకి పిల్లలకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదండి. అది దివాళీ కానీ, అది క్రిస్మస్ కానీ, అది రంజాన్ కానీ, ఏదైనా వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. వన్ థింగ్ దే నో ఇట్స్ జస్ట్ సెలబ్రేషన్, a happy celebration. It is our responsibility as adults to keep that spirit high and active among the children. మన కన్వీనియన్స్ కోసం మనం వాళ్ళని కొంచెం we inject some things into their mind, but it is our responsibility. మిచాంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన వారికి ఎకరానికి 25,000, వాణిజ్య పంటలకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రాప్ CCRC కార్డులతో సంబంధం లేకుండా కౌలు రైతుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కోరారు. ఎకరానికి కేవలం 6,800 పరిహారం ప్రకటించడం రైతును అవమానపరచడమేనని అన్నారు. ఈ పరిహారం హార్వెస్టింగ్ ఖర్చులకు కూడా సరిపోదని తెలిపారు. నిబంధనలను సడలించి అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించి వాటిని కొనుగోలు చేయాలని సూచించారు. ఈ క్రాప్తో సంబంధం లేకుండా ఎవరైతే భూమిలో వ్యవసాయం చేస్తున్నారో వారి అందరూ కూడా పేర్లు నమోదు చేసి వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా గత సంవత్సరం రబీ సీజన్లో నష్టపోయిన జొన్న, మొక్కజొన్న రైతులకి ఇప్పటికి కూడా నష్టపరిహారం ఇవ్వకపోవటం అనేది సిగ్గుచేటైన విషయం. అట్లాగే ఇవాళ రైతు భరోసా కేంద్రాలు విత్తనం నుంచి విక్రయం వరకు మేమే చూస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం మిల్లర్లకి ఇవాళ ప్రభుత్వం రైతుల్ని పంపించేయటం వలన రైతులు దోపిడీకి గురైపోయే పరిస్థితి ఉంది. అందుకనే రైతులకి ప్రభుత్వం న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామాల్లో ఉన్న నష్టపోయిన రైతులంతా కూడా, కౌలు రైతులు కూడా సంతక సేకరణ చేసి వినతి పత్రాలు ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఎకరానికి 10,000 రూపాయలు అవుతుంది. అట్లాగే కోతకో మనుషులు పెట్టి కోపించినా కానీ 10,000 అవుతుంది. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోత కూలి కూడా రాకపోతే రైతు ఏ విధంగా కోలుకుంటాడు, మళ్ళీ తిరిగి ఏ విధంగా వ్యవసాయం చేస్తాడు. అందుకని ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు రాయితీలు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు ఇస్తుంది. కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకి ఇవాళ భిక్ష వేసినట్టు 6,800 రూపాయలు ఇవ్వటం సిగ్గుచేటైన విషయం. ప్రభుత్వం పునరాలోచించాలి. రైతులకి ఇవాళ 29వ తారీఖే
మేమంతా కూడా సచివాలయం వద్ద ఆర్బీకే కేంద్రాల వద్ద ఈ రైతుల నష్టపోయిన రైతుల లిస్టుని ప్రకటిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు మన తెనాలి మండలంలో లిస్టే నిన్నటి వరకు ప్రకటించారు. విద్యా దానకర్ణ కళానిధి తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల 112వ జయంతి మహోత్సవాలను గంగనమ్మపేటలోని గుప్తా డిగ్రీ కాలేజ్ ఆవరణలో బుధవారం నిర్వహించారు. ఉదయం నుండి ప్రారంభమైన జయంతి ఉత్సవాలను శిష్య బృందం ఆధ్వర్యంలో దీప ప్రజ్వలన చేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కిషోర్ గురూజీ ప్రవచనం, దేశ విదేశాల్లో హరికథా గానంతో పేరెన్నికగన్న వెంకటేశ్వర భాగవతుల శిష్య ప్రశిష్యులచే హరికథా గానం చేయడం జరిగింది. పాల్గొన్న కళాకారులను దుశ్శాలువ మెమంటోలతో ఘనంగా సత్కరించారు. హరికథా కళాకారుల సంక్షేమ సంఘం తరపున ప్రముఖ హరికథా భాగవతరణీయులు బెజ్జంకి నాగమణి, వేములవాడ సత్యవతి, సిహెచ్ శివపార్వతి మరియు శిష్య బృందం పాల్గొన్నారు. చెప్పులు కుట్టడం, చేను చేయడం ఇలాంటి వృత్తులు చేస్తూ జీవిస్తున్నారు ఆ పల్లెలో నివసించేటువంటి నివాసికులు. ఆ పల్లె పరిస్థితి ఎలా ఉంది? తల ఎత్త దమ్మని తప్పగలగాని మాసిన వస్త్రములు కానీ మహామనిషి హరికథ పితామహులు విద్యాదానకర్ణ శ్రీ శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా గారి 112వ జయంతి సందర్భంగా మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి కన్వీనర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను కూడా గెస్ట్గా పిలిచినందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెంకటేశ్వర గుప్తా గారి గురించి చెప్పటం అంటే మహానుభావులు కొన్ని వేల మంది శిష్యులు తయారు చేశారట వారు. మరి వారి శిష్యులు ఆంధ్రదేశం అంతటా విస్తరించి ఉన్నారు. మా గురువు గారు ఉత్సవాలు ప్రతి ఏడు చేస్తున్నాం, మేం బ్రతికున్నంత వరకు చేస్తాం, అది మా ధర్మం. 500-600 మందికి పైగా నేర్పారు మా గురువు గారు. అయ్యా, అన్నదానం, వస్త్రదానం, ఆయనకి బిరుదు అన్నదాన కర్ణ, విద్యాదాన కర్ణ, రవీంద్ర భారతిలో ఇచ్చారండి మా గురువుగారికి. ఇట్లాంటి బిరుదులన్నీ కూడా ఆ మహనీయ మూర్తికి శాంతి కలగాలని కోరుకుంటూ ప్రతి ఏడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ 12వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. తొమ్మిదవ రోజుకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె, భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.